మరి వరికేశ్వరపూడి 10% కృషి చేశారు. పార్లమెంట్లో 1,53,000 మెజార్టీ వచ్చింది. ఈసారి 3 లక్షల మెజార్టీ వచ్చి ఆయన కేంద్ర మంత్రిగా సెంట్రల్లో పనిచేయాలని కోరుకుంటూ తుపాకుల అప్పారావు రాష్ట్ర సాధికార సమితి రాష్ట్ర కార్యదర్శి. భవిష్యత్తులో ఎంతోమందికి సేవలు అందిస్తూ మంచి ఉన్నతమైన పదవులు అధిరోహించాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా కుమ్మర శాలివాహన సాధికార సమితి సభ్యుల తరపున మరియు బీసీల తరపున లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి పుట్టినరోజు సందర్భముగా మాతృశ్రీ మొల్లమామ వృద్ధాశ్రమం నందు వృద్ధులకు అన్న సంతర్పణ కార్యక్రమం మరియు దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. బీసీలు అంటేనే తెలుగుదేశం, తెలుగుదేశం అంటేనే బీసీలు. అందువల్ల బీసీ సోదరులు సోదరీమణులు అందరూ కలిసి మన పార్లమెంట్ అభ్యర్థి అయిన లావు కృష్ణదేవరాయ గారిని సైకిల్ గుర్తుపై ఓటేసి అఖండమైన మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఆయా సామాజిక వర్గ సమస్యలు తెలుసుకోవడమే కాకుండా వాటిని పరిష్కార దిశగా ముందుకు తీసుకెళ్తున్నారు. దీనికి మా బీసీలందరి తరపున లావు శ్రీకృష్ణదేవరాయల గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ విశ్వబ్రాహ్మణ కార్యకర్తల తరఫున వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాము. వరికపుడిశీల కావచ్చు, మరి పల్నాడు ప్రాంతంలో మరి మెడికల్ కాలేజ్ కావచ్చు, అదే మన కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు సంబంధించిన 2 విశ్వవిద్యాలయాలు కావచ్చు, పల్నాడు జిల్లా సమస్యల్ని పార్లమెంట్లో చర్చించి మరి నిధులు తీసుకొచ్చినటువంటి శ్రీకృష్ణదేవరాయలు గారికి మళ్ళీ ఒక్కసారి పార్లమెంట్కి పంపించే దాంట్లో పల్నాడు జిల్లాలో విశ్వబ్రాహ్మణ సంఘీయులందరూ కూడా సపోర్ట్ చేస్తున్నాం. మా యొక్క ఓట్ బ్యాంక్కి దాదాపుగా 85% శ్రీకృష్ణదేవరాయలు గారికి, అదే మన 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అందరికీ కూడా ఓట్లు వేసి మేము వారికి అఖండ విజయం చేపించే విషయంలో మా పాత్ర విశ్వబ్రాహ్మణ పాత్ర ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. గతంలో 5 ఏళ్ళు ఎంపీగా చేసి వినుకొండ ప్రాంత ప్రజలకు నీటి దాహర్తిని తీర్చడానికి వరికపుడిశాల గురించి చాలా పోరాడి పర్మిషన్లు తెచ్చిన వ్యక్తి, చాలా సౌమ్యుడైన శ్రీకృష్ణదేవరాయలకి పల్నాడు జిల్లా నూరు భాష సంఘం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. బీసీల్లో కులాల వారిగా విభజించి ప్రతి కులానికి నాయకత్వ లక్షణాలను పెంపొందించే విధంగా ఈ ఎలక్షన్లో భాగస్వామ్యం చేసిన నసరాపేట పార్లమెంటు ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి మా దాసరి కమ్యూనిటీ తరపున, అదేవిధంగా బీసీల అందరి తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. శ్రీ లావు కృష్ణదేవరాయలు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముదిరాజ్ సాధికార సమితి స్టేట్ మెంబర్ చింతకాయల వెంకటగౌడ ముదిరాజ్. రాజకీయాల్లో చాలామంది నేతలు వస్తుంటారు, పోతుంటారు. కానీ వారు చేసిన మంచే చిరస్థాయిగా ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంటుంది. అటువంటి లీడర్లో లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ముందు వరుసలో ఉంటారు. అధికారం అంటే అనుభవించడమే కాదు, అధికారం అంటే ప్రజల సంక్షేమం కోసం పాటుపడడం అని నిరూపించిన గొప్ప వ్యక్తి శ్రీ కృష్ణదేవరాయలు గారు. అటువంటి విజనరీ లీడర్ పల్నాడు ప్రాంత ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అలుపెరగని శ్రామికుడిలా కృషి చేస్తూ పల్నాడు జిల్లా పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేయుచున్నారు. వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ పారెళ్ల మల్లికార్జునరావు, ఆంధ్రప్రదేశ్ కుమ్మరి శాలివాహన యువసేన రాష్ట్ర అధ్యక్షులు. రాబోయే కాలంలో వచ్చే ఎన్నికలలో లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి వాల్మీకి బోయలంతా మద్దతిచ్చి ఆయన యొక్క మెజారిటీలో పూర్తిగా భాగస్వామ్యం అవుతారని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు వాల్మీకి జాతి నుంచి మా యొక్క పల్నాడు జిల్లా తరపున ఆయనకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.